మీరు ఒకవేళ మడికొండలో ఉంటే ఈ 6 గణపతి మండపాలని అస్సలు మిస్ అవ్వకండి. ఇందులో ఫస్ట్ వన్ మడికొండ ఐజపురం రోడ్ కి ఉన్న శ్రీ మహాదేవ్ యూత్ వాళ్ళ అర్ధనారేశ్వర గణపతి. లెఫ్ట్ సైడ్ లో మహాశివుడు, రైట్ సైడ్ లో పార్వతి, మధ్యలో గణపతితో చాలా యూనిక్ గా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ గణపతి మడికొండ మంగళమ్మ టెంపుల్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది క్రేజీ యూత్ వాళ్ళ బాల్ గణపతి. వీళ్ళ యూత్ పేరుకు తగ్గట్టుగానే ప్రతి సంవత్సరం చాలా యూనిక్ గణపతులు పెడతారు వీళ్ళు. ఈసారి మాత్రం బాలగణేష్ ఉయ్యాలలో ఊగుతున్నట్టు దర్శనం ఇస్తున్నాడు. మీరు ఈ వీడియోలో చూస్తున్న ఉయ్యాల ఒరిజినల్ ఉయ్యాల. ఆ ఉయ్యాల ఊపితే ఉయ్యాల ఊగుతుంది కూడా. నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. నెక్స్ట్ మడికొండ విశాల్ మట్ పక్కనే ఉన్న బాలగణపతి వీణ వాయిస్తున్నట్టు చాలా యూనిక్ గా చాలా బాగుంది. అండ్ వీళ్ళ డెకరేషన్ కూడా గణపతికి తగ్గట్టు చాలా క్లాసిక్ గా ఉంది. మడికొండలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన గణపతి మండపాలలో వీళ్ళ గణపతి ఒకటి. నెక్స్ట్ రామ్లాల్ గణపతి. ఈ గణపతి సేమ్ అయోధ్యలో ఉన్న రాముడి స్టాచ్యూ లా ఉంటుంది. వీళ్ళ గణపతి థీమ్ కి తగ్గట్టు వీళ్ళ డెకరేషన్ అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. మండపం లొకేషన్ ఎక్కడంటే మడికొండ మూలమే నుంచి చెరువు కట్టకెళ్లే రూట్ లో ఉంటుంది. నెక్స్ట్ రేణుక యూత్ వాళ్ళ మహారాష్ట్ర స్టైల్ గణపతి. పక్కనే రెండు సింహాలతో బ్యాక్గ్రౌండ్ లో గోల్డెన్ స్నేక్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉన్నాడు గణపతి. మడికొండలో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన గణపతి మండపం ఇది. చాలా చాలా అట్రాక్టివ్ గా చాలా బాగుంది. ఈ మండపం లొకేషన్ ఎక్కడంటే వేణుగోపాల స్వామి గుడి రాకముందుకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. నెక్స్ట్ గణపతి యూత్ వాళ్ళ మహారాజా గణపతి. ముంబై స్టైల్లో 12 ఫీట్ హైట్ తో చూడడానికి చాలా గంభీరంగా ఉంటుంది. ఈ గణపతి పక్కనే శ్రీరాముడు అలాగే బ్యాక్గ్రౌండ్ లో మహాకాళేశ్వరుడు కూడా ఉన్నాడు. ఈ గణపతి మండపం లొకేషన్ ఎక్కడంటే మడికొండ నుంచి ధర్మసాగర్ వెళ్లే రూట్ లో రైట్ సైడ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఏ గణపతి మండపంలో వీడియో చేయాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీదే రావచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే అకౌంట్ ఫాలో చేసుకోండి. మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.